పరిశుద్ధుడా నీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దయా సంకల్పంలో మీరు మమ్మల్ని ప్రేమించారు. ఇంతవరకు ఈ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి పోషించి సంరక్షించారు. నాయన నీ యొక్క వీడిలో మాట్లాడేటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధాలకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన యొక్క కార్యక్రమంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని యేసునామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. సుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. సుంకరి ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థనను వినుము ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. అన్న ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. అన్న ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. నా పేరు బ్రదర్ కె బాబురావు, జక్కరం గ్రామము, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా ఫోన్ నెంబరు 7842867818. మళ్ళా నా పేరు బ్రదర్ కె బాబురావు, జక్కరం, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా ఫోన్ నెంబరు 7842867818. బైబిల్ నుండి కొన్ని లేఖన భాగాలని ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి కొన్ని లేఖన భాగాలు ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఎట్టి స్థితి గలవారు ధన్యులు అనేటువంటి అంశం మాట్లాడుకుందాము. ఎట్టి స్థితి గలవారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు,
కీర్తన 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. కీర్తన 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులే ధన్యులంట. ఎందుకంటే ఈనాడు యెహోవాని దేవుడుగా చేసుకుంటలేదు. అనేక విగ్రహాలు తీసుకుని పూజలు చేస్తున్నారు. అనేక మంది అనేక రీతిలుగా నమ్ముకుంటున్నారు. లోకాన్ని నమ్ముకుని పూజలు పునస్కారాలు చేసి అసలైన దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. కనుక అంటున్నాడు ఇక్కడ, యెహోవా తమకు దేవుడు కాగల జనులే ధన్యులంట. అంతకంటే ధన్యతకి ఏముండదు. యెహోవాని దేవుడుగా చేసుకుంటే ఎంత ధన్యత, యెహోవాని పూజిస్తే ఎంత ధన్యత, యెహోవాని ఆరాధించే వాళ్ళకు ధన్యత. యెహోవా ఏ కుటుంబం అయితే యెహోవా ఉంటాడో ఆ కుటుంబం ధన్యతగా ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది. ఏ హృదయంలో అయితే దేవుడిగా పూజిస్తారో ఆ యొక్క హృదయం ధన్యతగా ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది. అందుచేత ఇక్కడ జ్ఞానైన దావీదు గారు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఎట్టి స్థితి గలవారు ధన్యులంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని తేటగా తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము చదువువారు కూడా ధన్యులే. ప్రకటన 1:3 కూడా, ప్రకటన 1:3 ఏమన్నా సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు విని సంగతులను వినేవారు ధన్యులు, చదివేవారు ధన్యులు, గైకొనేవారు మరీ ధన్యులు. అబ్బా, చదువుతాము, ఏం చేస్తామో తెలియదు మనకేమి. చదువుతాము, అర్థమయ్యే విధంగా ఉంటుందో లేదు తెలియదు. చదువుతాము కానీ దాన్ని గ్రహించలేము, చదువుతాం కానీ దాన్ని పాటించలేము. అందుచేత అన్నట్టుగా మొట్టమొదట చదివేవారు ధన్యులు, తర్వాత వినేవారు ధన్యులు, వాటిని గైకొనాలంట. గైకొనేవారు మరీ ధన్యులు. గైకొంటున్నామా, మన జీవితంలో అట్లా భద్రపరుచుకుంటున్నామా, వాటి ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటకు మనం ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకుందాము. ఆయన మాటలు అనుదినం వినేవారు కూడా ధన్యులు అంట. సామెతల గ్రంథం 8:34 చూసినట్లయితే ఆయన మాటలు వినేవారు అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారముల యొద్ద కాచుకొని వినేవారు ధన్యులు అంట. ఎవరు ధన్యులు అంటే అనుదినం, అప్పుడప్పుడు కాదండి. అనుదినమును మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు, మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళటం కాదండి, చర్చికి వెళ్ళటం కాదు, లేకపోతే ఉద్యోగ కోటలకు వెళ్ళటం కాదు. నిత్యము కూడా ఆయన్ని మనం అనుదినం కూడా ఆయన మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మనం ధ్యానం చేయాలి. అనుదినము కూడా ఆయన గడప మీద కనిపెట్టుకుని ఆయన ద్వారబంధం వద్ద కాసుకుని, మనమైతే అనుదినము మన యజమానులు ఏం తెస్తారని కనిపెట్టుకుంటాము మనమైతేని, మన కుటుంబంలోను. అలా కాదు, మనము ఏం చేయాలంటే మనం కనిపెట్టుకోవాలి, ఆయన వాక్యం కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన వాక్యం బలమైనది, సజీవమైనది. ఆయన వాక్యము మనల్ని తెప్పరిలా చేస్తుంది. దేవుని వాక్యం ఎలాంటిదంటే నెమ్మది కలిగి చేస్తుందంట. ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది, మన బాధలు నెమ్మది కలిగించేది దేవుని వాక్యమే. ఆయన వాక్యం మనల్ని తెప్పరిలా చేసేది దేవుని వాక్యమే. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు ఉండేది దేవుని వాక్యమే. అందుచేత ఆయన కనిపెట్టుకుని అనుదినం ఆయన ఉపదేశాన్ని చదివితే, అనుదినం ఆయన మాటలు మనం వింటే, అనుదినం ఆయన లేఖనాలు మనం జ్ఞానం చేసుకుంటే మన ధన్యులని తేటగా తెలియజేస్తుంది. మళ్ళీ మరో విషయం చూద్దామా. కీర్తన 32:1 చూసినట్లయితే తన అతిక్రమాలకు పరిహారం పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు కూడా ధన్యుడంట. అబ్బా, ఎవరు ధన్యులంట? తన అతిక్రమాలు దాచిపెట్టకూడదు. తన అతిక్రమాలు దాచిపెట్టుకుంటూ వర్ధిల్లడు. అతిక్రమాలు దాచిపెట్టినవాడు వర్ధిల్లడంట. వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మన జీవితంలో ఒప్పుకుందామా? అలా ఒప్పుకుంటే మనం ధన్యులుగా ఉంటాము. ఎవరు ధన్యులంటే, మన ధన్యులుగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలంట? మన అతిక్రమాలు విడిచిపెట్టాలంట. అది సంగతి. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం కూడా పొందాలి. పాపాల కొరకు ప్రాయశ్చిత్తం కూడా ధన్యుడని ఉంది అక్కడ. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం ఉంది, ఆ అతిక్రమాలు విడిచిపెట్టి ఉన్నప్పుడు మనం ఎంతగా ధన్యులు అవుతాము. ఆయన యొక్క లేఖన ప్రకారంగా మనం ధన్యులు అని ప్రకటన గ్రంథం కూడా చెప్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథము 16:16 చూసినట్లయితే తన వస్త్రంలో కాపాడుకునేవాడు కూడా ధన్యుడు అంట. తన వస్త్రంలో కాపాడుకునేవాడు ధన్యుడు. వచ్చుచున్నాను దిగంబరుడుగా
సంచరించుచున్నందున జనులు తన దిశమెల్లను దిశమాల దిశమాల దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ధన్యుడు. ఒక వస్త్రం కాపాడుకోవాలంట. దిశమాల కాపాడకుండా ఉండాలంటే ఏదైనా వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రం విడిచిపెట్టకూడదు, వస్త్రం కాపాడుకోవాలి. ఏ వస్త్రం అంటే ఏ వస్త్రం కాపాడుకోవాలి? వాక్యం అనే వస్త్రం మనకు ఉంటుంది. ఆ వాక్యమైన వస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలి, ఆయన వస్త్రాన్ని కాపాడుకోవాలి, ఎన్ని కూడా కాపాడుకోవాలి. మనము అలా కాపాడుకుంటేనే మనం వాక్యం వినాలి, చదవాలి, వాటిని గైకొనాలి. గైకొన్నప్పుడు కూడా మనం ధన్యులు అవుతాము. ఎలా ధన్యులు అంటే అనుదినం ఆయన ఉపదేశం మరి వినాలి, ఆయన ఉపదేశం మనం ఆలకించాలి. ఆలకించినప్పుడు కూడా మనం ధన్యులుగా ఉంటామని చక్కగా దేవుని యొక్క లేఖనాలు తేటగా తెలియజేస్తుంది. ఇంకా పరమ ఎందుకు పిలువబడిన వారు ధన్యులంట. ప్రకటన గ్రంథం 19:9. ప్రకటన గ్రంథం 19:9 చూసినట్లయితే పరమ ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన గ్రంథమే 19:9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. వారు అబ్బా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారంట. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడతాము ఇప్పుడు కూడా. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారే ధన్యులు. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. గొర్రెపిల్ల వలె వచ్చాడు. వదసేవని గొర్రెపిల్ల వలె పొచ్చు కత్తిరించము అనే వేళ గొర్రెపిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేసినా కానీ మౌనంగా ఉన్నాడు తప్ప ఎదురు తిరిగి ఏమి కూడా మాట్లాడలేదు. ఆయన అలా చేసినప్పుడు కూడా, ఆయన సిలువ వేసినప్పుడు కూడా, కొట్టినప్పుడు కూడా, ఆయన పిడిగుద్దులు గుడ్డినప్పుడు కూడా, ముఖం మీద ఉమ్మేసినప్పుడు కూడాను ఆయన ఏమి మాట్లాడలేదు. ఎలా ఉన్నంటే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులంట. అలాంటి గొర్రెపిల్ల విందుకే మనం వెళ్ళాలంటే ఆయనలో మనం ఉండాలి అని తేటగా తెలియజేస్తుంది. అదే ప్రకటన గ్రంథం 20:6 చూసినట్లయితే మొదటి పునరుత్థానంలో పాలు పొందే వారు కూడా ధన్యులంట. ప్రకటన గ్రంథం 20:6 చూసినట్లయితే ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులంట. పరిశుద్ధులనై ఉందరు. ఓకే, వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఎప్పుడంటే మొదటి పునరుత్థానంలో ఎప్పుడైతే మనం ఉన్నామో అటు వారి మీద అంటే రెండో మరణం మీద ఎటువంటి హాని కూడా ఉండదంట. రెండో మరణం వల్ల ఎటువంటి హాని చెందకుండా ఉంటాం. ఎప్పుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందాలి. పునరుత్థానం జీవితం మనకు ఉండాలి. పునరుత్థాన జీవితం మనకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే కొత్తగా జన్మించిన శిశువు వలె పోలి ఉండాలి. మనము అటు వారికి పునరుత్థాన జీవితం ఉంటుంది. అటు వారి పునరుత్థాన జీవంలో పాలు పొందుతారు. అలా పాలు పొందాలంటే మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని గొర్రెపిల్ల వలె మనకు కూడా ఉండాలి. గొర్రెపిల్ల విందులోకి పిలువబడిన వారు ధన్యులు. అటు విందులో మనం పాలు పొందుతామా? పాలు పొందాలి. పాలు పొందితేనే మనం ధన్యులు అవుతాము. అది పాలు పొందాలంటే మనం కూడాను గొర్రెపిల్ల స్వభావం ఉండాలి. గొర్రెపిల్ల ఏం చేసినా కానీ మాట్లాడదంట పాపము. అది సంగతి. ఏం చేసినప్పుడు కూడా మాట్లాడదు గొర్రెపిల్ల కూడా. ఒక కట్టిగోడు కోటకి వెళ్తున్నప్పుడు ఆ గొర్రెపిల్ల కూడబడి వెళ్ళిపోతూ ఉంటుంది. అది సంగతి. అలాంటి గొర్రెపిల్ల స్వభావం మనుషులు కూడా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి. 84వ కీర్తన చూస్తాం. 84వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే 84వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే నీ వలన బలము పొందు మనుషులు ధన్యులంట. అబ్బా, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఓకే, సరిపోతుందమ్మా. నీ వలన మళ్ళీ 12వ వచనం చూద్దాం తర్వాత చూసు. దాంట్లోనే 12వ వచనం చూద్దు. కానీ నీ వలన బలము నొందు మనుషులు ధన్యులంట. ఎవరి వలన? దేవుని వలన బలం పొందాలి. మనుషుల వల్ల బలము ఏమి కూడా పనిచేయదు. దేవుని వల్ల బలం పొందామా మనం ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాము, ఆశీర్వదించబడతాము. మన జీవితం ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది మనకు కూడాను. అలా ఉంటే మంచి ధన్యులని తేటగా తెలియజేస్తుంది. ఏది ఎప్పుడు అది నీ వలన బలమునందు మనుషులు ధన్యులంట. అది 84:12 చూసినట్లయితే అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచి వారు కూడా ధన్యులంట. ఎవరు చెప్తారు? సైన్యములకు అధిపతి యెహోవా చెప్తుంది ఈ మాట. ఏమని? నీ యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచే వారు కూడా ధన్యులు. నమ్మిక ఉండాలంటే లోకాన్ని నమ్మటం కాదు, మనుషులు నమ్మటం కాదు, దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి, దేవుని లేఖనాల మీద నమ్మకం ఉండాలి, దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి. అలా నమ్ముకుంటే మనకి మా ధన్యత మనకు కలుగుతుంది. మొట్టమొదటి ధన్యత ఏంటి? మనం ఇటు తీసుకెళ్ళవారు ధన్యులు.
అనేది చెప్తున్నాడు కదా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులంట. అది తర్వాత ఏం చెప్తున్నాడు, వాక్యాన్ని చదివేవాడు ధన్యులు, వినేవాడు ధన్యులు, వాటిని గైకొనేవాడు ధన్యులని కూడా తేటగా తెలియజేస్తుంది. మూడో విషయం ఏం చెప్తుందంటే ఆయన మూడో విషయం అనుదినము ఆయన గడప పెద్ద కనిపెట్టుకుని ఆయన దూరబంధంలో కాసుకుని ఆయన ఉపదేశం వినేవారు కూడా ధన్యులు అని చెప్తుంది. అది నాలుగో విషయం వచ్చేప్పటికి తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడని చెప్తుంది 32 కీర్తన 32 తర్వాత ఐదో విషయంలో చెప్పేటప్పటికి ప్రకటన 16 ఏం చెప్తుందంటే తన వస్త్రములు కాపాడుకునేవాడు కూడా ధన్యుడంట. అది ఆరో విషయంలోకి వచ్చేటప్పటికి పరవిందులో పిలువబడిన వారు ధన్యులని చెప్తుంది. ఏడో విషయంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటి స్థానం ముందు పాలు పొందేవారు కూడా ధన్యులంట. అది ఇంకా చూసినట్లయితే నీ వలన బలం పొందు జనులు ధన్యులని చెప్తుంది. ఇంకా చూసినట్లయితే మరి సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడో నీ యందు నమ్మికుంచే వారు కూడా ధన్యులు. ఆ ధన్యతను మనం పొందాలంటే, దేవునిలో మనం ఉండాలంటే ఆయన లేఖనాలు మనం చదవాలి, లేఖనాల ప్రకారంగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు మనము మన యొక్క ఆ ధన్యత మనం పొందుకుంటాము. ఆ దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. మనకి మన కుటుంబానికి ఆశీర్వాదాలు. ఈనాడు లేనిపోని రోగాలతోటి భరించలేని రోగాలు, ప్లేట్లెస్ రోగాలు మనకు వస్తున్నాయంటే గల కారణం ఏంటంటే దేవుని నమ్మకం, డాక్టర్ల మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉండదు. మనకి డాక్టర్ల మీద ఎక్కువ నమ్మకం చూపుతూ ఉంటాము, కానీ దేవుని మీద ఎక్కువ నమ్మకం చూపలేము. అందుచేత ఆ డాక్టర్లకి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాము, దేవునికి ఇవ్వటంలోనూ చాలా తక్కువగా ఉంటాం. మనం చాలా దేవునికి ఇవ్వలేము. ఒక రోజుకి 10,000, 20,000, 30,000 కావాలన్నా ఖర్చు పెడతాం డాక్టర్ల దగ్గర. అది చిన్న వాంతులు అట్టుకుంటే నాకు మొన్న వాంతులకి 15,000 కట్టమన్నారు డాక్టర్ గారు. లేదు అంత స్మగ్లింగ్ చేయాలని, అలాంటి స్మగ్లింగ్ చేసే మనుషులు కూడా ఉంటారు. సొంత వాళ్ళే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ మీద నమ్మకం ఉంచకూడదు, దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచి దేవునిలో మనం జీవించాలని దేవుని యొక్క లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచామో, డాక్టర్ల మీద లోకం మీద నమ్మకం కాదు, దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచామో మనం ధన్యులుగా ఉంటామని పరిశుద్ధ లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి. ఇట్టి లేఖన భాగాలు ఐనికుల్లో దీవించి ఆశీర్వించబడును గాక. అందరూ కూడా ఈ వాక్యం నిల్చున్న వాళ్ళందరూ కూడా దేవుల్లో ఉండాలి, ఆ ధన్యతలు పొందుకోవాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని నిండారా దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఆయన ఈ దినమందు ఈ లేఖన భాగాలను ధ్యానించడానికి ఈ యొక్క నా ప్రభువా ఈ యొక్క వీడియోని ప్లే చేయటానికి కూడా నీ కృప తోడు సహాయం చేసిన నీ ప్రియమైన కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచి జ్ఞానము, చదువులోను అక్షరాభ్యాసంలో కూడా ప్రవీణత దయచేయండి. తల్లిదండ్రుల మాట వినటానికి, నీ భయభక్తులు జీవించడానికి కూడా సహాయం చేయండి. సమస్య మేలు చేయండి ఆయన. నిలుస్తున్న బిడ్డలకి అందరికీ కూడా నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. అటువంటి ధన్యతలు వారందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. అందరికీ వందనాలు.